చైనా భారీగా నష్టపోయింది ఏదైతే మొన్నటి జరిగిన పరిణామాల తర్వాత. ఇప్పుడు చైనా అమెరికా రెండూ కూడా కలిసి భారత్ మీద కుట్ర చేస్తున్నాయి. ఎలాగా మన సైన్యం చేతన సైనికాధికారుల మాటల్ని గ్లోరిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేయటం. మొన్న భారతదేశంలో ఇంతవరకు సరైనటువంటి తయారీ ఏం జరగలేదు అంటూ వైమానిక దళాధిపతి ఇప్పుడు ఏమీ చేయకపోతే పాకిస్తాన్ మీద యుద్ధం ఎట్లా చేయగలిగారు అంటే ఆయుధాలు ఉండబట్టినే కదా. నెంబర్ 1. నెంబర్ 2, సిడిఎస్ వెళ్ళి సింగపూర్లో మాట్లాడినటువంటిది. దాంట్లో కూడా విదేశీ మీడియాతో మాట్లాడడం, వాస్తవంగా ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మాట్లాడటం. ఇది ఆ మీడియాల ప్రోత్సాహం. అక్కడ వీళ్ళు వాళ్ళ ట్రాప్లో పడ్డారా ఏంటన్నది ఒక సందేహం. ఇది ఒక ఎత్తు అయితే, దీనికి అంతటికి కారణం ఏమవుతుంది? చైనా వాళ్ళే డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేయలేదు, అట్లాగే వీళ్ళది పనిచేయలేదు అమెరికా వాళ్ళే. అలాంటి సందర్భంలో భారత్వి సొంతవి పనిచేసినాయి, అలాగే ఈ మనకి రష్యా ఇచ్చినవి పనిచేసినాయి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో ఇది డౌన్ ప్లే చేసి మనకు సంబంధించినటువంటి లోపాలని ఇంటర్నేషనల్ మీడియా హైలైట్ చేసింది. అయినా చైనా మార్కెట్ మాత్రం డౌన్ ఆగట్లేదు.